ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ 2025లో పురుషుల మరియు మహిళల టైటిల్స్ రెండింటినీ గెలుచుకున్నటువంటి దేశం ఏది? భారతదేశం. ఈ ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్ 2025 కూడా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలోనే జరిగింది. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుండి వర్జిన్ కొబ్బరి నూనె జిఐ ట్యాగ్ను పొందింది? అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి నిలయంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇండిచిప్ సెమీకండక్టర్స్ మరియు జపాన్కి చెందిన ఇటోవా మైక్రో టెక్నాలజీ భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. సిలికాన్ కార్బైడ్ చిప్పులను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాయి. ఈ ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత్లో ఒక భాగం. ఎలక్ట్రానిక్ వాహనాలకు మరియు పునరుత్పాదక ఇంధన పరిష్కారాలకు మద్దతిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ పాలసీ రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది, అదేవిధంగా ఆవిష్కరణను కూడా ప్రోత్సహిస్తుంది. ఏ రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని అమలు చేయబడుతున్నది? ఉత్తరాఖండ్. 72 అడుగుల ఎత్తైన హనుమంతుణ్ణి యొక్క విగ్రహం ఎక్కడ స్థాపించారు? బెంగళూరు. క్రింది వారిలో ఎవరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో WEF అంటాము భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అశ్విని వైష్ణవ్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 2025 దావోస్ అనగా స్విట్జర్లాండ్లో జరుగుతున్నది. దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల జాతీయ సైన్స్ డ్రామా ఫెస్టివల్ 2024-25 ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను భారతదేశం మరియు ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. భారతదేశం మరియు ఫ్రాన్స్ అభివృద్ధి చేసినటువంటి ఈ ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఆర్మేనియా నుండి ఎగుమతి ఆర్డర్ను పొందింది. ఇది ఎల్ఎన్టీ మరియు KNDS ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారతదేశంలోనే వీటిని తయారు చేశారు. తుపాకీ మందకొండు సామగ్రిని బట్టి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కూడా కలిగి ఉంటుంది. అగ్ని నియంత్రణ వ్యవస్థలు, అదేవిధంగా సులభమైన రవాణా వ్యవస్థ, మాడ్యులర్ డిజైన్ కలిగి ఉంటుంది. జనవరి 2025లో బ్రిక్స్ కూటమికి భాగస్వామ్య దేశంగా అనగా పార్ట్నర్ కంట్రీగా ఏ దేశం అంగీకరించబడింది? నైజీరియా. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. నైజీరియా బ్రిక్స్ కూటమికి భాగస్వామ్య దేశంగా అంగీకరించబడింది. 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి చైనాలోని షాంఘైలో ఉంటుంది. ప్రస్తుతానికి 10 సభ్య దేశాలు మరియు 9 భాగస్వామ్య దేశాలు కలవు. ఈ 10 సభ్య దేశాలు ఏమిటనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాను మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. 9 భాగస్వామ్య దేశాలు ఏమిటనగా నైజీరియా 9వ దేశంగా చేరింది. దీనితో బెలారస్సు, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండు, ఉగాండా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలు. ఇది నైజీరియా ఆఫ్రికా యొక్క అతిపెద్ద జనాభా మరియు ప్రధాన ఆర్థిక వ్యవస్థతో దక్షిణ సహకారం అనగా సౌత్ కోఆపరేషన్ మరియు ప్రపంచ పాలనా సంస్కరణలపై బ్రిక్స్తో జతకట్టింది. క్రింది వాటిలో బీజామాత సమ్మాన్ సమారోహ్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? భూపాల్, మధ్యప్రదేశ్. సోలార్ మొబైల్ వ్యాన్ ట్రైనింగ్ యూనిట్లు ఏ నగరాల్లో
ప్రారంభించబడ్డాయి. న్యూఢిల్లీ. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ద్విచక్ర వాహనాలతో కూడిన రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాన్ని ప్రతిపాదించింది. ఈ హెల్మెట్ వినియోగాన్ని అమలు చేయడం మరియు రహదారి భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పాలసీ జనవరి 26, 2025న నోయిడాలో ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంధన కేంద్రాలు తప్పనిసరిగా ఈ నో హెల్మెట్ నో ఫ్యూయల్ సంకేతాలను ప్రదర్శించాలి. అదేవిధంగా హెల్మెట్ లేని రైడర్లకు ఇంధనాన్ని తిరస్కరించాలి. అంతరిక్షంలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడానికి ఏ సంస్థ క్రాప్స్ అనగా కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ పరీక్షను నిర్వహించింది? ఇస్రో. ఇటీవల చైనా జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ఏ దేశానికి చెందిన PRSE-E01 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? పాకిస్తాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి మహామృత్యుంజయ యంత్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటి 52 అడుగుల మహామృత్యుంజయ యంత్రం తపోవన్ ఆశ్రమం, ఝాన్సీ హవేలీస్, ప్రయాగరాజు పవిత్రమైన మహాకుంభస్థలంలో స్థాపించబడింది. ఈ యంత్రం అనేది భక్తులను శివుని యొక్క ఉన్నతమైన స్పృహతో కలుపుతుందని విశ్వసించేటటువంటి ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఇది మరణంపై విజయాన్ని సూచిస్తుంది. వ్యక్తుల మరణం, వ్యాధి మరియు ప్రమాదం యొక్క భయాలను అధిగమించడానికి సహాయం చేస్తుంది. ఈ యంత్రం భక్తులలో ధైర్యం, సానుకూలత మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. న్యూఢిల్లీలో నేషనల్ టర్మరిక్ బోర్డుని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇటీవల ఏ దేశం టిక్టాక్ యాప్ని నిషేధించబడింది మరియు మళ్ళీ పునరుద్ధరించబడింది? అమెరికా. నార్డ్ స్ట్రీమ్ పైప్లైను ఏ సముద్రం కింద నిర్మించబడింది? బాల్టిక్ సముద్రం. ఇది యూరోప్లో ఉంటుంది. 2022 నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ పేలుళ్ల కారణంగా ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద మానవ ప్రేరిత మీథేన్ విడుదలకు కారణమైందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అధ్యయనం వెల్లడించింది. ఈ నార్డ్ స్ట్రీమ్ అనేది బాల్టిక్ సముద్రం కింద ఉన్న కీలకమైన సహజవాయు పైప్లైను. ఇది రష్యాలోని వైబోర్గ్ను జర్మనీలోని గ్రిప్స్వాల్డ్ సమీపంలోని లుబ్నిన్కు కలుపుతుంది. ఇది యూరోప్కు ముఖ్యంగా జర్మనీకి రూపొందించబడిన జంట పైప్లైన్ వ్యవస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన భరతపూజ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు మరియు కేరళ. ఇటీవల భరతపూజ నదిలో 4 సభ్యులతో కూడినటువంటి కుటుంబం మునిగిపోయింది. భరతపూజ కేరళలో 2వ పొడవైన నది, 209 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ భరతపూజ నది తమిళనాడు మరియు కేరళల గుండా ప్రవహిస్తుంది. దీనిని నీలా నది లేదా పొన్నాని నది అని కూడా పిలుస్తారు. భరతపూజ తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని అన్నామలై కొండలలో ఉద్భవించింది. ఇది తమిళనాడు గుండా వాయువ్యంగా ప్రవహించి కేరళలోని పొన్నాని పట్టణ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. మలంపూజ ఆనకట్ట ఈ నదిపై ఉన్నటువంటి అతిపెద్ద ఆనకట్ట. పాలము టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. జార్ఖండ్ అటవీ శాఖ పాలము టైగర్ రిజర్వ్ వద్ద క్షీణిస్తున్న బైసన్ లేదా గౌర్ జనాభాను పునరుద్ధరించడానికి మార్గాలను అధ్యయనం చేస్తున్నది. ఇది బెట్లా నేషనల్ పార్కులో ఒక భాగం మరియు ప్రాజెక్ట్ టైగర్ కింద మొదటి 9 టైగర్ రిజర్వ్లో ఇది ఒకటి. పగ్మార్గు లెక్కింపును ఉపయోగించి 1932లో పులుల గణనను నిర్వహించిన మొదటి రిజర్వుగా ఇది చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇటీవల డిసెంబర్ 2024లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
ఎంత శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి? 35.11%.